ఒక అతిపెద్ద ఎన్నికల్లో ఎంతో మెజారిటీతో గెలిచిన నాయకుడిని తీరా గెలిచాక తన సొంత పార్టీ వాళ్లే రాజీనామా చేయమని బలవంత పెడితే ఎలా ఉంటుంది? వినడానికి ఏదో సినిమా కథలా అనిపిస్తుంది కదూ. కానీ మన భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో నిజంగానే ఇలాంటి ఒక ఉత్కంఠభరితమైన ఘట్టం చోటు చేసుకుంది. ఈనాటి మన విశ్లేషణలో 1939లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల చుట్టూ అలుముకున్న ఆ నాటకీయ పరిణామాలను పరిశీలిద్దాం. ఇది కేవలం ఒక పదవీ కోసం జరిగిన కుర్చీలాట కానే కాదు, ఒక దేశ భవిష్యత్తునే మార్చేసే రెండు విభిన్న సిద్ధాంతాల మధ్య జరిగిన ఒక చారిత్రక ఘర్షణ. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. సాధారణంగా ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తే ఆ నాయకుడికి బలం, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వస్తాయని మనం అనుకుంటాం, అవునా? కాని 1939లో ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అప్పట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని గెలవడమంటే ఆ విజేతకు ఒక విధంగా చిక్కులు తెచ్చిపెట్టినట్లే అయింది. ఆ విజయమే ఆ నాయకుణ్ణి సొంత పార్టీలోనే ఒంటరిని చేసి ఏ పని చెయ్యనివ్వకుండా ఒక రాజకీయ పక్షవాత స్థితికి నెట్టేసింది. ఆ విజేత ఎవరు? అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి సమాధానమే ఈ త్రిపురి సంక్షోభం. మొదటి భాగం సైద్ధాంతిక విభజన, అహింస వర్సెస్ ప్రత్యామ్నాయ వ్యూహాలు. ఈ మొత్తం సంక్షోభానికి కేంద్ర బిందువుగా మన చరిత్రలో అత్యంత గౌరవనీయమైన ఇద్దరు గొప్ప వ్యక్తులున్నారు. వారే మహాత్మాగాంధీ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈ ఇద్దరు సిద్ధాంతాల మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఇది వాళ్ల మధ్య ఉన్న వ్యక్తిగత శత్రుత్వం ఏమాత్రం కాదు సుమా. ఒకే ఒక గొప్ప లక్ష్యం కోసం వారు ఎంచుకున్న వేర్వేరు మార్గాలు మాత్రమే. ఒకవైపు చూస్తే మహాత్మాగాంధీగారు పూర్తిగా అహింసా విధానాన్ని నమ్మారు. పోరాటమనేది శాంతియుతంగానే జరగాలన్నది ఆయన స్థిరమైన విశ్వాసం. కాని మరోవైపు సుభాష్ చంద్రబోస్ గారి ఆలోచనలు కాస్త భిన్నంగా ఉండేవి. బలమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి కేవలం అహింస మాత్రమే సరిపోదని, ప్రత్యామ్నాయ వ్యూహాలు అంటే అవసరమైతే కొంచెం దూకుడుగా ఉండే విధానాలు కూడా కావాలని ఆయన వాదించారు. ఈ తీవ్రమైన సైద్ధాంతిక విభేదాలే ఆనాటి కాంగ్రెస్ నాయకత్వంలో ఒక పెద్ద అగాధాన్ని సృష్టించాయి. ఇప్పుడు రెండవ భాగం చూద్దాం. త్రిపురి ఎన్నికలు 1939లో జరిగిన ఒక పరోక్ష యుద్ధం. ఈ రెండు భిన్నమైన ఆలోచనల మధ్య అనివార్యంగా జరిగిన ఆ ఘర్షణే ఈ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు. అసలు ఆ ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థులను ఒక్కసారి గమనిస్తే మనకసలు కథ అర్థమవుతుంది. ఒకవైపేమో సుభాష్ చంద్రబోస్ నిలబడ్డారు, ఆయనకు పోటీగా పట్టాభి సీతారామయ్య గారు బరిలో దిగారు. అయితే ఇక్కడే మనం ఒక అత్యంత కీలకమైన పాయింట్ పట్టుకోవాలి. సీతారామయ్య గారికి స్వయంగా మహాత్మాగాంధీ మద్దతుండటం. అంటే దీనర్థమేంటి? ఈ ఎన్నిక కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోటీ కానే కాదు, ఇది బోస్గారి ప్రత్యామ్నాయ వ్యూహాలకు, గాంధీగారి అహింసా మార్గానికి మధ్య జరుగుతున్న ఒక డైరెక్ట్ టెస్ట్ అన్నమాట. ఇక ఫలితాలు వచ్చాయి. అవి నిజంగా అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఈ ఉత్కంఠభరితమైన పోరులో సుభాష్ చంద్రబోస్ గారు అద్భుతమైన మద్దతుతో 1939 త్రిపురి ఎన్నికల్లో తిరిగి అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. స్వయంగా గాంధీగారి మద్దతున్న అభ్యర్థిపై గెలవడమంటే అది మామూలు విషయం కాదు కదా. బోస్గారి నాయకత్వానికి, ఆయన ఆలోచనా విధానానికి కాంగ్రెస్ క్యాడర్లో ఎంత ఆదరణ ఉందో ఇది స్పష్టంగా చూపించింది. అయితే అంత అద్భుతమైన ఈ విజయమే ఆయనకు భవిష్యత్తులో ఒక అతిపెద్ద అడ్డంకిగా మారబోతోందని అప్పుడు ఎవ్వరూ ఊహించలేకపోయారు. మూడవ భాగం వర్కింగ్ కమిటీ సంక్షోభం, ఒక పెద్ద ప్రతిష్టంభన. కేవలం బోస్ విజయంతోనే ఇక్కడ కథ ముగిసిపోలేదు. ఎన్నికల ఫలితాలు రాగానే పార్టీ అత్యున్నత నాయకత్వంలో ఊహించని ప్రకంపనలు మొదలయ్యాలి. ఈ ఓటమిని అప్పటి కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎంత పర్సనల్గా తీసుకుందో చెప్పడానికి ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు. సీతారామయ్య ఓటమి నా స్వంత ఓటమి అని స్వయంగా మహాత్మాగాంధీ ప్రకటించారు. ఆలోచించండి, ఇది కేవలం ఒక సాధారణ అభిప్రాయం కాదు, కాంగ్రెస్ శ్రేణులకు వెళ్లిన ఒక చాలా బలమైన సందేశం. ఈ ఓటమి ఒక అభ్యర్థిది మాత్రమే కాదని, తన సైద్ధాంతిక ఓటమిగానే గాంధీగారు భావించారు. నిజం చెప్పాలంటే ఈ ఒక్క మాటతో పార్టీ అంతర్గత వాతావరణమంతా ఒక్కసారిగా తలకిందులైపోయింది. 13 వినడానికి ఇది చాలా చిన్న, సాధారణ సంఖ్యలా అనిపించవచ్చు. కాని ఈ త్రిపురి సంక్షోభంలో ఇది సృష్టించిన భూకంపం అంతా ఇంతా కాదు. గాంధీగారి ఆ ప్రకటన బయటకు రాగానే దానికి మద్దతుగా మరియు ఈ ఎన్నికల ఫలితానికి నిరసనగా ఏకంగా 13 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఒకేసారి తమ పదవులకు రాజీనామా చేసేశారు.
ఇంకేముంది, అత్యున్నత నిర్ణయాలు తీసుకునే వర్కింగ్ కమిటీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. బోస్గార్ అధ్యక్షుడుగా ఉన్నా సరే ఆయనతో కలిసి పనిచేయడానికి కీలక నాయకులెవరూ ముందుకు రాలేదు. అఖండ మెజారిటీతో గెలిచిన నాయకుడు స్వేచ్ఛగా ఏ పనీ చెయ్యలేని ఒక ఊపిరి సలపని పరిస్థితి అక్కడే ఏర్పడింది. ఈ మాస్ రాజీనామాల దెబ్బతో బోస్గారు ఎంతటి అసాధ్యమైన, క్లిష్టమైన పరిస్థితిలో చిక్కుకున్నారో మనం ఒకసారి గమనించాలి. మొదటిదేంటంటే, పాత సభ్యులు వెళ్ళిపోవటంతో ఆయన అసలు కొత్త వర్కింగ్ కమిటీనే ఏర్పాటు చేయలేకపోయారు. ఇక రెండవది, సీనియర్ నాయకత్వం అంతా కూడా ఆయనపై విపరీతమైన ఒత్తిడి పెంచేసింది. పోనీ ఇదంతా ఒక ఎత్తనుకుంటే, ఆయన అధ్యక్షుడుగా తన స్వతంత్రతను ఉపయోగించకుండా పరిమితం చేస్తూ ఏకంగా ఒక అధికారిక తీర్మానాన్ని తీసుకొచ్చారు. అంటే అర్థం చేసుకోండి, పేరుకాయన అధ్యక్షుడే, కాని ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోలేని విధంగా ఆయన చేతులు పూర్తిగా కట్టేశారు. 4వ భాగం రాజీనామా మరియు పునరేకీకరణ, దాని పరిణామాలు. ఇలాంటి విపత్కర పరిస్థితులు చుట్టుముట్టడంతో సుభాష్ చంద్రబోస్ గారు ఒక అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు. అసలు ఈ సంక్షోభం ఎంత వేగంగా జరిగిపోయిందో ఈ టైంలైన్ చూస్తే మనకు స్పష్టమవుతుంది. 1939 ప్రారంభంలో ఎంతో ఉత్సాహంగా, ఎంతో మద్దతుతో త్రిపురిలో బోస్గారు ఘన విజయం సాధించారు. కట్ చేస్తే కేవలం కొద్ది నెలల్లోనే వాతావరణం పూర్తిగా మారిపోయి ఏప్రిల్ 29 కల్లా ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సొచ్చింది. ఆ వెంటనే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. సరే, ఇక్కడితో అంతా అయిపోయిందనుకుంటే పొరపాటే. బోస్గారి రాజకీయ ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. జూన్ 22, 1939న ఆయనొక సరికొత్త అడుగు వేశారు. రాజీనామా చేశాక బోస్గారు వేసిన ఆ కొత్త అదుగే ఈ ఫార్వర్డ్ బ్లాక్. ఫార్వర్డ్ బ్లాక్ అనగానే అదేదో వేరే కొత్త పార్టీ అనుకోవద్దు. ఇది కాంగ్రెస్ లోపలేర్పడిన ఒక కొత్త వర్గం, లేదా ఒక ఫ్యాక్షన్ అనొచ్చు. కాంగ్రెస్ పార్టీ పరిధిలోనే ఉంటూ వామపక్ష భావాలున్నవారిని, అలాగే బ్రిటిష్ వారి పట్ల ఇంకాస్త కఠినమైన వ్యూహాలు వాడాలి అని బలంగా నమ్మేవారందర్నీ ఒకే వేదికపైకి తీసుకురావాలన్నది బోస్గారి ప్రధాన ఉద్దేశం. తన పదవి పోయిన తర్వాత కూడా స్వాతంత్ర్య పోరాటాన్ని తన పద్ధతిలో ముందుకు తీసుకెళ్లడానికి ఆయన చేసిన ఒక గొప్ప పునరేకీకరణ ప్రయత్నమే ఈ ఫార్వర్డ్ బ్లాక్. మొత్తంగా చూసుకుంటే ఈ 1939 త్రిపురి సంక్షోభం ముగింపులో ఒక బలమైన, ఆలోచింపజేసే ప్రశ్న మిగిలిపోయింది. ఒక గొప్ప దేశభక్తి లక్ష్యం కోసం పోరాడుతున్నప్పుడు మన సొంత సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం ముఖ్యమా, లేక ఏవైనా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరూ కలిసికట్టుగా అడుగులు వేయడం ముఖ్యమా? అగ్రనాయకుల మధ్య వచ్చే ఇలాంటి సైద్ధాంతిక ఘర్షణలు ఒక దేశ చరిత్ర గతిని ఏ విధంగా మలుపు తిప్పుతాయో విశ్లేషించుకోవడం మనందరికీ ఎంతో అవసరం. సిద్ధాంతాలకు, ఐక్యతకు మధ్య ఉన్న ఈ సన్నని గీత ఎప్పుడూ ఒక ఆసక్తికరమైన చారిత్రక పాఠంగానే మిగిలిపోతుందన్నడంలో ఎలాంటి సందేహం లేదు.